బ్రతికుండగానే తండ్రి చనిపోయినట్లు కొడుకు నకిలీ ధృవపత్రం సృష్టించి తండ్రిపై ఉన్న ఇల్లును తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంకులో లోన్ తీసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మెండోరా మండలం బుస్సాపురం గ్రామంలో ప్రసాద్ కుటుంబం నివసిస్తుంది. ప్రసాద్ కొడుకు అషీబ్ తల్లి రజనీ మరణ ధృవపత్రం ఆధారం చేసుకొని తండ్రి ప్రసాద్ చనిపోయినట్టుగా నకిలీ మరణ ధృవపత్రం సృష్టించాడు. ఈ మరణ ధృవపత్రంతో తండ్రి ప్రసాద్ పేరు మీద ఉన్న ఇంటిని ఆషిబ్ నాయుడు భార్య దయామణి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇల్లు రిజిస్ట్రేషన్లో సాక్షిగా సంతకం పెట్టిన వ్యక్తి తండ్రి ప్రసాద్ను చూసి నీవు చనిపోలేదా అని అడిగాడు. దీంతో కొడుకు బండారం బయటపడింది. కొడుకు తీరుపై తండ్రి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రసాద్ భార్య రజనీ మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చానని, ప్రసాద్ మృతి చెందినట్లు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి సుకన్య తెలిపారు. ఆషిబ్ నాయుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని పంచాయతీ కార్యదర్శి సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుస్సాపూర్ గ్రామం నేను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా ఆస్తులు ఆక్రమించుకుంది. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి. ఇది ఒక మనవి. ఇది నాకు ఆ సాక్షి సంతకం పెట్టిన వాళ్ళే నాకు కలిసి నాకు చెప్పడం వల్ల మొత్తం నేను ప్రూఫ్లు తీసుకొని గ్రామ పంచాయతీకి వచ్చిన. గ్రామ పంచాయతీ కూడా నా పేరు మార్చేసిండు. నేను బతికుండగా నా పేరు ఎట్లా మారుస్తారు? మారటానికి అధికారులు ఎవరు ఇచ్చారు? మీకు ఎట్లా మారుస్తారు? ఇల్లు పూర్తిగా మార్చి డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని గ్రామ పంచాయతీలో నేను టెక్స్ కట్టిన. ఈ డిసెంబర్ నెల లాస్ట్ దాకా కూడా నా పేరు మీదనే ఉంది. ఆన్లైన్లో చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అయినట్టు. అది కూడా తీపించినాం. ఎంఈఓ ఆఫీస్కి పోయినాం. ఇది మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. ఏరే పని మీద వచ్చిన నేను గోదావరి నుంచి వస్తే సాక్షి సంతకం పెట్టిన ఆయనే నువ్వు చనిపోయినావు కదా, నువ్వు ఎట్లా వచ్చినావు అనే దాని మీద నన్ను అడిగితే ఎట్లా చనిపోయినా ఎవరు ఇచ్చారు ఏంటంటే నేనే రిజిస్టర్ ఆఫీస్కి పోయి సంతకం పెట్టిన. అట్లా ఉంటే నాకు తెలిసింది. ఆడ చూసినా నీ డెత్ సర్టిఫికేట్. నేను ఊళ్ళో కూడా చాలా మంది చెప్పిన కానీ ఎవరు పట్టించుకోలేదు అని అంటే ఇప్పుడు చెప్పు మరి ఏం జరిగిందో పోయినోడివి అని చెప్పి అడిగితే ఉన్నది మొత్తం బస్ స్టాండ్లో చెప్పింది. నేను ఊళ్ళో లేనప్పుడు జరిగింది. నేను పోయి 6 నెలలు 7 నెలలు అయింది. నాది పాత పొలం విషయం ఉంటే దాని మీద నేను కోదాడిపోయినా. ఆ పని మీద తిరుగుతూ ఉంటే రీసెంట్గా అంటే 28 నవంబర్ రోజున ఎస్ఐ గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అంటే మాదంశెట్టి ప్రసాద్ అనే అతను మనిషి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్టు మా దగ్గరకు ఒక కేసు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఎంపీడీ ఆఫీస్ నుంచి కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది సేమ్ అలానే. అంటే నేనైతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్, మరి అది ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకుందామని చెప్పేసి నేను ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంపీడీ ఆఫీస్కి వచ్చి నేను అక్కడ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయగా అంటే నేను 2020 మార్చిలో నేను వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు అంటే మాదంశెట్టి రజని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను. అయితే దానిని సేమ్ అదే సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ నాన్న కూడా చనిపోయినట్టు కొత్తగా డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని హౌస్ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయించుకున్నాడు. అలాగే బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది నా ఎంక్వైరీలో అంటే ఫోర్జరీ చేసినట్టు తెలిసిందని చెప్పేసి నేను అదే విషయమై ఎస్ఐ గారికి మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు నేను అంటే ఈ విధంగా గవర్నమెంట్ అధికారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను స్పందిస్తున్నాను ఈ విషయం పైన. కాబట్టి ఒక దరఖాస్తు వచ్చింది బుస్సాపూర్ విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్కు దరఖాస్తు వచ్చినది. నా విలేజ్ సెక్రటరీ గారు ఇచ్చారు సుకన్య గారు ఇచ్చిన ఏమనంటే నాకు సంతకం ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు, ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా దానిపై ఎంక్వైరీ చేస్తున్నాము, కేసు కూడా చేయనేది. అయితే అందులో ఇల్లును వాళ్ళ తండ్రి గారి సంబంధించిన ఇల్లును మొదటి భార్యకి ఎక్కడ తీసుకుపోతారో అని చెప్పేసి ఇస్తాడని చెప్పేసి అతను ఊహించుకొని అతని పేరు మీద ప్రసాద్ అనే పేరు మీద వాళ్ళ తల్లి ఇద్దరు చనిపోయింది. తల్లి కూడా చనిపోతే ఆ తల్లికి ఉన్న డెత్ సర్టిఫికేట్ మార్చి మా తండ్రి కూడా చనిపోయాడని చెప్పేసి మార్చేసి ఫోర్జరీ సంతకం సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ద్వారా ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది. ఇల్లుకి సంబంధించిన ఆస్తి ప్రాపర్టీని చేసుకోవడం జరిగింది. ఇట్లాంటిది ఈరోజు మా పోలీస్ దృష్టికి రాగా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము, కేసు కూడా చేయాలి అనేది. అలాంటి వ్యక్తిని రిమాండ్ కూడా చేయగలుగుతాము.